ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 వ్లాగ్స్. మనం శ్రీశైల ఆలయ ప్రాకార కూడ్యంపై అద్భుత శిల్పాలు అనే విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు దక్షిణ ప్రాకార కూడ్యంపై ఉన్న సంధ్యా తాండవం శిల్పం గురించి తెలుసుకుందాం. శ్రీశైల ప్రాకార కూడ్యంపై ఉన్న శిల్పాల్లో పరమేశ్వరుని అనేక నాట్య శిల్పాలు కనిపిస్తాయి. కానీ ఈ శిల్పాలు వేటికవే విశేషం. వీటిలో ఆశ్చర్యకర అంశాలు అశేషం. నటరాజమూర్తి అనగానే స్వామి ఒక్కరే నాట్యభంగిమలో దర్శనమిస్తారు. మరికొన్ని చోట్ల పక్కనే అమ్మవారి శివకామసుందరి రూపం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అరుదైన నటరాజ శిల్పాల్లో ఒక శిల్పం దక్షిణ ప్రాకారంపై ఉంది. ఈ శిల్పంలో నటరాజస్వామి 8 చేతులతో, పై 2 చేతులతో తన జటలను పట్టుకొని, మిగిలిన చేతులతో అటు త్రిశూలం, ఇటు నాగం, మరో 2 చేతుల్లో అటు బాణం, ఇటు ధనుస్సు పట్టుకొని నిజహస్తాలతో అభయ డోల ముద్రలతో నాట్యభంగిమలో ఉంటే, ఆయనకి కుడివైపు బ్రహ్మ 3 ముఖాలతో 2 చేతులతో తాళాలు ధరించి నాదం చేస్తూ, ఎడమవైపు విష్ణువు చతుర్భుజాలతో వరహస్తాలతో కుడి ఎడమలలో చక్రం శంఖం ధరించి నిజహస్తాలతో డ్రక్కా మోగిస్తూ, అలాగే వారి పక్కన ఒక యువ గాయని చేత వీణ ధరించి, ఆమె పక్కన నందీశ్వరుడు మృదంగం వాయిస్తూ, అటు విష్ణుమూర్తి పక్కనే షణ్ముఖుడు కూడా మార్దాళం మోగిస్తూ నయన మనోహరంగా చూపుర్లను గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది ఈ శిల్పం. స్వామివారు తన 2 జటలను స్వయంగా తానే విప్పార్చుకుంటూ ఇక్కడ చేస్తున్న ఇది సంధ్యాతాండవం అని అంటారు. ప్రదోష సమయంలో చేసే నాట్యం ఇది. దేవతలు, రాక్షసులు సముద్ర మదనం చేసినప్పుడు ముందుగా ముల్లోకాల్ని మింగివేసే కాలకూట విషం పుట్టింది. దాన్ని చూసిన వారంతా ఆహాకారాలు పెట్టారు. సకల దేవతలు స్వామివారిని శరణు వేడారు. స్వామి కరుణించి గరళాన్ని నేరేడు పండుగ చేసుకొని స్వీకరించారు. ఇంతలో పార్వతీదేవి ప్రార్థన మేరకు లోపలికి మింగకుండా కంఠంలోనే నిలిపి నీలకంఠుడయ్యాడు. ఆ సమయంలో విషపానం చేసిన తరువాత స్వామివారు తాండవం చేశారు. అదే ఈ సంధ్యాతాండవం. ఆదిశంకరుల వారు శ్రీశైలంలో తపస్సాచరించి శివానందలహరి అనే గొప్ప స్తోత్రాన్ని రచించారు. అందులో మల్లికార్జున స్వామి వారిని సంధ్యాతాండవమూర్తిగా కీర్తించారు. అటువంటి తాండవం ఉన్న ఈ శిల్పాన్ని ఖచ్చితంగా అందరూ దర్శించండి. ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు ఈ శిల్పాన్ని ఖచ్చితంగా దర్శించండి. అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఈ శిల్పంలో శివకామసుందరి అన్నారు, ఎక్కడ కనపడలేదు అని. స్వామివారి పాదాల దగ్గర అతి చిన్న రూపంలో కనిపిస్తుంది. అదే శివకామసుందరి అని నేను అనుకుంటున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. నేను చేసిన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.